హాయ్ ఫ్రెండ్స్, దీన్ని తరచుగా ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన జలమార్గం అని పిలుస్తారు. మరియు ఇది నిజమే. ఈ ప్రదేశం 10,000 మంది నావికుల ప్రాణాలను మింగేసింది. 800 నౌకలను బలిగొంది. దక్షిణ అమెరికా యొక్క దక్షిణ కొన మరియు అంటార్కిటికా మధ్య ఉన్న ఈ 600 మైళ్ల విస్తీర్ణం కేవలం ఒక మార్గం కాదు, ఇది ఒక అగ్ని పరీక్ష. దీని గుండా వెళ్లాలనుకునే నౌకలు ఇక్కడ వీచే భయంకరమైన గాలులు, భీకరమైన తుఫాన్లు, బలమైన ప్రవాహాలు మరియు ఆకాశాన్నంటే అలలను తట్టుకోవాలి. ఇటీవల 2022లో కూడా ఈ ప్రమాదకరమైన కలయిక ప్రాణాలను తీసుకుంది. అంతేకాకుండా ఇక్కడ మంచు కొండల ముప్పు కూడా ఎక్కువే. వీటిలో కొన్ని లండన్ నగరానికి రెట్టింపు పరిమాణంలో ఉన్నాయని నాసా కనుగొంది. కానీ డ్రేక్ ప్యాసేజ్ ఎందుకు ఇంత ప్రమాదకరంగా ఉందో తెలుసుకునే ముందు అసలు ఇది ఎక్కడ ఉందో మరియు దీన్ని ఎవరు కనుగొన్నారో మనం చర్చించుకోవాలి. డ్రేక్ ప్యాసేజ్ దక్షిణ అమెరికా యొక్క దక్షిణ కొన, ప్రత్యేకంగా చిలీలో కేప్ హార్న్ మరియు అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ దీవుల మధ్య ఉంది. నిజానికి కేప్ హార్న్ వద్ద ఒక స్మారక చిహ్నం ఉంది. ఇది ఈ మార్గంలో తమ ప్రాణాలను కోల్పోయినట్లుగా భావిస్తున్న 10,000 మంది నావికుల జ్ఞాపకార్థం నిర్మించబడింది. దీని ఇరుకైన ప్రదేశం సుమారుగా 600 మైళ్లు లేదా 1000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. టెక్టానిక్ ప్లేట్లు కదలి అంటార్కిటికాను దక్షిణ అమెరికా నుంచి వేరు చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ అది 17 నుంచి 49 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు. ఇది తెరుచుకోవడం వల్ల అంటార్కిటిక్ సర్క్యుపోలార్ కరెంట్ లేదా సంక్షిప్తంగా ACC ఏర్పడడానికి అనుమతించబడింది. ఇది ప్రపంచంలోని అత్యంత బలమైన సముద్ర ప్రవాహం. ఇది అంటార్కిటికా చుట్టూ సవ్య దిశలో ప్రవహిస్తుంది. చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అంతరాయం లేకుండా ప్రవహించే ఏకైక ప్రవాహం. ACC ఏర్పడడం భూమి యొక్క వాతావరణ వ్యవస్థను మార్చేసింది. అది అంటార్కిటికాను వేరు చేసి వెచ్చని జలాలను దూరంగా ఉంచింది. ఇది మంచు పలకల పెరుగుదలను ప్రోత్సహించింది. సముద్ర ప్రసరణలో ప్రపంచవ్యాప్త మార్పులకు దారితీసింది. అయితే ఈ అంతరాయం లేని ప్రవాహం గాలి మరియు నీటి అద్భుతమైన వేగాన్ని పుంజుకోవడానికి అనుమతిస్తుంది. ఆపై ఈ భారీ శక్తి అంతా ఇరుకైన డ్రేక్ ప్యాసేజ్ గుండా ప్రవహిస్తుంది. ఇది మనం చూసే భయంకరమైన భారీ అలలను సృష్టిస్తుంది. డ్రేక్ ప్యాసేజ్లోని సముద్రం అడుగు భాగం కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎత్తైన పర్వత శ్రేణులు మరియు లోతైన కందకాలుంటాయి. వీటి లోతు 11,200 అడుగుల నుంచి 15,700 అడుగుల వరకు ఉండొచ్చు. కానీ ఇన్ని ప్రమాదాలున్నప్పటికీ డ్రేక్ ప్యాసేజ్ నౌకా రవాణా మార్గాలకు చాలా కీలకం. ముఖ్యంగా ఇది పెద్ద నౌకలకు అవసరమైన బహిరంగ జలమార్గం. లేకపోతే ఇవి స్ట్రైట్ ఆఫ్ మే మెగ్లాన్ వంటి మరింత ఇరుకైన జలాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అంటార్కిటికాకు వెళ్లే శాస్త్రీయ మరియు పర్యాటక యాత్రలకు కూడా ఇది అంతే ముఖ్యం. అంటార్కిటిక్ కన్వర్జన్ జోన్కు దగ్గరగా ఉంది. ఇక్కడ చల్లని ధ్రువపు జలాలు, ఉపధ్రువపు జలాలు కలుస్తాయి. ఇది సముద్ర పరిశోధకులకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. సాధారణంగా నౌకలు ప్రపంచంలోని అత్యంత దక్షిణాన ఉన్న గొప్ప నగరమైన అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి బయలుదేరి అంటార్కిటికా చేరుకోవడానికి డ్రేక్ ప్యాసేజ్ను దాటుతాయి. స్పష్టంగా డ్రేక్ ప్యాసేజ్ చాలా ఉపయోగకరమైంది. ఎంత అంటే ప్రజలు దాని ప్రమాదాలను లెక్క చేయకుండా ప్రయాణించగలిగే అంత. కానీ డ్రేక్ ప్యాసేజ్ ద్వారా సాగిన అన్ని యాత్రలు విజయవంతం కాలేదు. డ్రేక్ ప్యాసేజ్ను 1525లో స్పానిష్ నావిగేటర్ ఫ్రాన్సిస్కో డి హోసెస్ మొదటిసారిగా కనుగొన్నాడు. అందుకే చాలా స్పానిష్ మ్యాప్లలో మీరు ఈ ప్రాంతాన్ని మార్ డి హోసెస్ పేరు ఇంగ్లీష్ అన్వేషకుడైన సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ నుంచి వచ్చింది. అయినప్పటికీ అతను నిజానికి ఎప్పుడూ కూడా దీని గుండా ప్రయాణించలేదు. 1616 వరకు డచ్ నావిగేటర్ విలియం షార్టెన్ కేప్ హార్న్ను ఉద్దేశపూర్వకంగా చుట్టొచ్చిన మొదటి వ్యక్తి అయ్యారు. మనం ఇప్పుడు డ్రేక్ ప్యాసేజ్ అని పిలుస్తున్న ప్రాంతంలోకి అధికారికంగా ప్రవేశించారు. అతని విజయవంతమైన ప్రయాణం గురించి ప్రచురణ తర్వాత దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ జలమార్గం ఉందన్న వార్త యూరప్ అంతటా వ్యాపించింది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అంతకుముందు ఉన్న మార్గాలు స్ట్రైట్ ఆఫ్ మే మెల్గాన్ మరియు బీగల్ ఛానల్ చాలా ఇరుకైనవి, ప్రమాదకరమైనవి. అయితే కొత్తగా కనుగొన్న ఈ మార్గం నౌకల శిథిలాలకు మరియు తప్పిపోయిన యాత్రలకు అపఖ్యాతి పాలైంది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది సుమారుగా 10,000 మంది ప్రాణాలు మరియు 800 నౌకలను బలిగొంది. ఇవి దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1741లో బ్రిటిష్ నౌక HMS వేజర్ భయంకరమైన వాతావరణంలో కేప్ హార్న్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని నావికాదళం నుంచి విడిపోయింది. ఆ నౌక చిలీ తీరంలో రాళ్లకు ఢీకొని ధ్వంసమైంది. ఆ తర్వాత ప్రాణాలతో బయటపడిన సిబ్బంది మధ్య జరిగిన గొడవలు తిరుగుబాటుకు దారితీశాయి. ఇంగ్లాండ్ నుంచి 120 మంది ఆ నౌకలో బయలుదేరగా కేవలం 10 మంది మాత్రమే బ్రతికారు. 1819లో స్పెయిన్కు చెందిన శాన్ టెల్మో నౌక పెరువులోని వలస వ్యతిరేక స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో అక్కడకు బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా డ్రేక్ ప్యాసేజ్లో కనిపించింది. ఇది తీవ్రమైన వాతావరణానికి గురై అందులోని 644 మంది సిబ్బందితో సహా జల సమాధి అయింది. ఇక 20వ శతాబ్దంలోకి వస్తే డిసెంబర్ 1914లో సర్ ఎర్నెస్ట్
షాకిల్టన్ మరియు అతని 27 మంది సిబ్బంది ఎండ్యూరెన్స్ నౌకలో బయలుదేరారు. అంటార్కిటికాను భూమార్గం ద్వారా దాటడానికి ప్రయత్నించడం వారి లక్ష్యం. కానీ జనవరి 1915లో ఆ నౌక వెడ్డెల్ సముద్రం మంచులో చిక్కుకుపోయింది. నెలల తరబడి మంచు నెమ్మదిగా నౌకను నుజ్జునుజ్జు చేస్తుండగా సిబ్బంది అంటార్కిటికా శీతాకాలాన్ని అక్కడే గడిపారు. చివరికి నవంబర్ 21, 1915న ఆ నౌక నెలల తరబడి మంచుపైనే జీవించింది. మంచు విరగడం ప్రారంభించినప్పుడు వాళ్ళు లైఫ్ బోట్లను తీసుకుని దక్షిణ మహాసముద్రంలోని మనుషులు లేని మారిమూల ద్వీపమైన ఎలిఫెంట్ ఐలాండ్కు 5 రోజుల అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం చేశారు. అప్పుడు సర్ షాకిల్టన్ 5 సిబ్బందిని తీసుకుని జేమ్స్ కెయిల్డ్ అనే ఈ లైఫ్ బోట్లో సహాయం కోసం సౌత్ జార్జియా ద్వీపానికి 16 రోజుల యాత్రకు బయలుదేరాడు. నేరుగా డ్రేక్ ప్యాసేజ్ మీదుగా. వారి చివరి పైకప్పు లేని పడవ భయంకరమైన పరిస్థితులు భారీ అలలచే నిరంతరం దెబ్బతింది. ఆశ్చర్యంగా షాకిల్టన్ మరియు అతని బృందం సహాయాన్ని సంపాదించి ఆగస్టు 30, 1916న ఎలిఫెంట్ ఐలాండ్లో మిగిలిన సిబ్బందిని రక్షించారు. అంటార్కిటిక్ అరణ్యంలో 500 రోజులకు పైగా చిక్కుకుపోయినప్పటికీ ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. ఈ కథను మరింత ఆశ్చర్యకరంగా మార్చే విషయం ఏంటంటే మార్చి 2022లో ఆ నౌకను కనుగొన్నారు. మీరు చూస్తున్నట్టుగా అది అద్భుతమైన చిక్కు చెదరని స్థితిలో దొరికింది. ఇక 2022లో వైకింగ్ పొలారిస్ క్రూయిజ్ షిప్ డ్రేక్ ప్యాసేజ్ను దాటుతోంది. కేప్ హార్న్కు ఆగ్నేయంగా 16 మీటర్లు అంటే 52 అడుగులు ఎత్తైన ఒక అల ఆ నౌకను ఢీకొంది. అది 7 గదుల కిటికీలను పగలగొట్టి 8 మందిని గాయపరిచింది. దురదృష్టవశాత్తు 62 ఏళ్ల మహిళ చనిపోయింది. సముద్రయాన సాంకేతికతలో ఇంతటి పురోగతి సాధించినప్పటికీ డ్రేక్ ప్యాసేజ్ని ఈజీగా ఛేదించడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, డ్రేక్ ప్యాసేజ్ను వాస్తవంగా ఇంత ప్రమాదకరంగా మార్చేది ఏది? నేను ఇంతకుముందు చెప్పిన ఏసీసీ గుర్తుందా? ఈ భారీ కన్వేయర్ బెల్ట్ ప్రపంచంలోని అన్ని నదులను కలిపి కదిలించే నీటి కంటే ఎక్కువ అని చెప్పుకున్నాం. ఇక ఇది నౌకలను ముంచెత్తే భారీ అలలను సృష్టిస్తుంది. ఇవి 65 అడుగులు అంటే 19.8 మీటర్ల ఎత్తుకు చేరుకున్న నివేదికలను చూపిస్తున్నాయి. నౌకలు ఈ మార్గాన్ని దాటుతున్నప్పుడు వాటిని హింసాత్మకంగా తాకే ఈ నీటి గోడలు మాత్రమే ప్రమాదకరం కాదు. దక్షిణం నుంచి వచ్చే చల్లని సముద్రపు నీరు మరియు ఉత్తరం నుంచొచ్చే వెచ్చని సముద్రపు నీరు ఒకదానికొకటి ఢీకొనడం వలన శక్తివంతమైన ఎడ్డిస్ ఏర్పడుతుంది. ఇవి తప్పనిసరిగా వృత్తాకారంలో తిరిగే నీటి ప్రవాహాలు. మీరిప్పుడు చూస్తున్న ఈ మంచుకొండకు A76 అని పేరు. ఇది మే 2021లో అంటార్కిటికాలోని రా 9 షెల్ఫ్ నుంచి విడిపోయింది. ఆ సమయంలో దాని మొత్తం వైశాల్యం 4320 చదరపు కిలోమీటర్లు. ఇది స్పానిష్ ద్వీపమైన మయోర్కా కంటే పెద్దది. ఒక నెలలో ఇది చాలా చిన్న ముక్కగా విరిగిపోయింది. అందులో పెద్దది A76A. నేను చిన్న ముక్క అని చెప్పినప్పటికీ జూన్ 2021లో A76A 135 కిలోమీటర్ల పొడవు మరియు 24 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అంటే లండన్ నగరానికి రెట్టింపు పరిమాణం. ఈ భారీ మంచుకొండ 2000 కిలోమీటర్లు ప్రయాణించి డ్రేక్ ప్యాసేజ్కి కొట్టుకొచ్చింది. ఇది చివరికి విచ్ఛిన్నమైంది. కానీ ఇది డ్రేక్ ప్యాసేజ్కి ప్రవేశించగల మంచుకొండల యొక్క భారీ పరిమాణాన్ని చూపిస్తుంది. నేనిప్పుడు చెప్పిన అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా ప్రాణాంతకమైనవి. కానీ అన్నీ కలిసినప్పుడు అవి మరింత ప్రమాదం. డ్రేక్ ప్యాసేజ్ను ఎప్పుడు ఎలా దాటాలి అనే దానిపై కెప్టెన్లు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. కెప్టెన్ స్టానిస్లాస్ డేజిన్ ఇలా అన్నారు: మేము డ్రేక్ను దాటడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోవాలి. మేము మా మార్గాన్ని సర్దుబాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మేము తుది దశలకు వెళ్ళము. అలలతో మెరుగైన కోణాన్ని కలిగి ఉంటామని చెప్పారు. అంటే ఈ ప్రయాణంలో ఏదైనా జరగచ్చు. మనం ఎన్ని ప్లాన్లు సిద్ధం చేసుకున్నా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.